ప్రజలకు చెవులకు ఏముందంట? దురద. దురద చెవులకంట దురద ఉందంట. దురద చెవులు గలవారు. దురద చెవులు అంటే వీరికి సత్యవాక్యం, ఆరోగ్యకరమైన వాక్యం వీరికి అబ్బదు. ఎలాంటి వాక్యం అబ్బుతుందంటే మనుషులు కల్పించినటువంటి కల్పిత బోధలను, మనుషులు కల్పించినటువంటి మనుషుల ఊహల నుండి, ఆలోచనల నుండి వారు బోధించేటువంటి బోధలే వారికి గిట్టుతాయి తప్ప ఆరోగ్యకరమైనటువంటి బోధ ప్రజలకు గిట్టదు. మీరు చూడండి, ఎక్కడ చూసినా చర్చెస్లలో ప్రజలు స్వస్థత మహాసభలు, స్వస్థత శిబిరాలు, స్వస్థత గుడారాలు. ఎవరు వీరంతా? రోగులెవరు? క్రైస్తవులే. పెట్టేదెవరు? సేవకులే. ఏంటి అయ్యి? మొత్తం స్వస్థత పేరు మీదనే. ఎందుకు వీరికి స్వస్థత లేదు అంటే వీరు వినే వాక్యంలోనే లోపం ఉంది. అంటే వీరు ఏ వాక్యం అయితే వింటున్నారో ఆ వాక్యమే కలుషితమైనటువంటి వాక్యం. కలుషితమైన ఫుడ్ తీసుకున్నావు అనుకో, వామిటింగ్స్ వస్తాయి. కలుషితమైనటువంటి వాటర్ తాగావనుకో, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కలుషితమైనటువంటి ఎయిర్ పొల్యూషన్ గాలి పీల్చుకున్నావనుకో, లంగ్స్ పాడైపోతుంది. మరి కలుషితమైనటువంటి వాక్యం వింటే మనుషులకు ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. ఆత్మీయంగా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది, శరీరంగా ఆరోగ్యం ఖరాబ్ అయిపోతుంది. యేసు ప్రభుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని దశాబ్దాలు గడిచినా స్వస్థత శిబిరాలు మూతబడవు, వీరికి స్వస్థత దొరకదు. కారణం ఏంటంటే స్వస్థత అనేది శరీరానికి సంబంధించింది అయినప్పటికీ స్వస్థత అనేది ఎక్కడ లభించాలి అంటే, దేని మూలంగా లభించాలి అంటే ఆరోగ్యకరమైనటువంటి వాక్యాన్ని అందిస్తే, సామెతల గ్రంథంలో ఉంది, సంతోషకరమైనటువంటి మనసు ఆరోగ్యానికి మూలం. మత్సరము ఎముకలకు కుళ్ళు. మనిషికి ఆరోగ్యం ఉండాలంటే మనసు సంతోషంగా ఉండాలి. మనసు సంతోషంగా ఉండాలంటే మనసు స్వచ్ఛమైనదిగా ఉండాలి. మనసు స్వచ్ఛమైనదిగా ఉండాలంటే ఆ మనస్సుకు నువ్వు అందిస్తున్నటువంటి ఇన్పుట్ వాక్యం ఆరోగ్యకరమైన వాక్యమై ఉండాలి. ప్రజలు వినే వాక్యములో ఆరోగ్యకరమైనటువంటి వాక్యం అది కానప్పుడు ఆ వాక్యం వింటున్న ప్రజలకు కూడా ఆరోగ్యం కరువు. అర్థమైందా? లక్షలాది మంది ప్రజలు, వేలాది మంది ప్రజలు స్వస్థత శిబిరాలకు, స్వస్థత గుడారాలకు, స్వస్థతశాలకు, స్వస్థత సభలకు, స్వస్థతల పేరు మీద పోతున్నా కూడా గుంపులు గుంపులుగా ఎందుకు స్వస్థతలు పొందుకోవట్లేరు శాశ్వతంగా అంటే, స్వస్థత అనేది ఎందులో నుంచి వస్తుందంటే ఆరోగ్యకరమైన బోధలో నుంచి వస్తుంది. బోధలోనే ఆరోగ్యం లేనప్పుడు ఇక వారికి గుడారాలలో, శాలల్లో, సభలల్లో స్వస్థత ఎలా దొరుకుతుంది? అందుకోసమే
ఆరోగ్యము లేనటువంటి కలుషితమైనటువంటి వాక్యాన్ని వారు పోగు చేసుకుంటున్నారు. అందుకే ఆ రోగాలు పోవు, ఆ జబ్బులు పోవు, ఆ స్వస్థతశాలలు ఎప్పటికీ మూతపడవు. మూతపడదా? ఎప్పటికీ మూతపడవు. ఎందుకంటే 4వ వచనం, సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము. అది ఈ ప్రజలు ఎలాంటి వారంటే దేనికి చెవి ఇవ్వరంట? సత్యం అంటే సత్యమందు ప్రతిష్ఠించుము నీ వాక్యమే సత్యం. విశ్వాసులు కూడా ఎలా తయారయ్యారు అంటే సత్యవాక్యమునకు చెవి ఇవ్వరంట, కానీ దేనికి చెవులు రిక్కబొడుచుకొని ఉంటారంట? కల్పనా కథలు, కల్పిత కథలు, సొల్లు, కల్పిత కథలకు వాళ్ళు తిరుగు కాలం. అంటే ఎవరు కల్పిత కథలు చెప్తే, ఎవరు పిట్ట కథలు చెప్తే, ఎవరు సొల్లు కొడితే, ఎవరు సోదె చెప్తే అక్కడ తిరుగుతారంట ఈ విశ్వాసులు కూడా. వాక్యం ఎక్కడ ఉన్నది అని తిరగరు. వాక్యం ఎక్కడ ఉన్నది, ఆరోగ్యకరమైన వాక్యం ఎక్కడ ఉన్నది అయ్యా, అక్కడ కూడా పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యం బోధిస్తున్నారు కదయ్యా. అవును, హోటల్లో నువ్వు తినేది కూడా కూరగాయల భోజనమే, కానీ అవి కుళ్ళిపోయినటువంటిది, పాయిజన్ అయినటువంటిది. అవి కూరగాయలే. కూరగాయలు ఫ్రెష్గా ఉన్నంత వరకే కూరగాయలు. వాటిలో ఉన్న తాజాదనం పోతే కుళ్ళిపోతాయి, చెడిపోతాయి. వాక్యము సత్యవాక్యాన్ని సరిగా విభజించి బోధించినంత వరకే అది సత్యవాక్యం. సత్యవాక్యం లోకంలో ఉన్న వాటిని కొంచెం కల్పితం చేసి మిళితం చేసి బోధించితే కలుషిత వాక్యం, అనారోగ్యకరమైన వాక్యం. బోధకుడు బోధించే బోధలోనే ఆరోగ్యం లేనప్పుడు దాన్ని వింటున్నటువంటి ప్రజలలో ఎలా ఆరోగ్యం ఉంటుంది, ఎలా స్వస్థత ఉంటుంది? మా అయ్యగారు స్వస్థత వరములు కలిగిన దైవజనుడు. ఆయన తాకితే స్వస్థత కలుగుతుంది, ఆయన ముట్టితే స్వస్థత కలుగుతుంది, ఆయన ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. ముట్టితే తాకితే కాదు, బోధించే బోధలోనే బోధకుడు ఆరోగ్యకరమైన వాక్యాన్ని బోధించితే దాన్ని వినే శ్రోతలకు, విశ్వాసులకు ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంటుంది. వాక్యమేమో ఆహారమేమో, వాక్యం అనే ఆహారమేమో కలుషితమైనటువంటి ఆహారాన్ని పెట్టి అయ్యగారు ముట్టుకుంటే స్వస్థత వస్తుందంటే, కడుపులకేమో కుళ్ళిపోయిన అన్నం పెట్టి నెత్తి మీద చేయి పెడితే ఆరోగ్యం వస్తుందా? అయ్యగారు బోధించేదేమో కలుషితమైన వాక్యం, నొత్తిన చేయి పెట్టి స్వస్థత కలగాలి. అర్థమైందా? మీరు బయట చూడండి, బయట చూస్తే ఆయిల్ ప్యాకెట్స్ కానీ, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కానీ, నిత్యావసరాలు, ఇవన్నీ కలుషితమైనవి. ఎవరు బయట పెద్ద పెద్ద కంపెనీలు ఎవరు పెడతారు? వాళ్ళే పెడతారు, పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు. మళ్ళీ హాస్పిటల్ ఎవడు కడతాడు? ఆడే కడతాడు. ఎందుకు? మా ఇది తినండి, ఆరోగ్యాన్ని జడగొట్టుకోండి, మళ్ళీ ఎక్కడికి రావాలి? మా హాస్పిటల్కు రండి. వాడే కలుషితమైనవి పెడతాడు, తినిపిస్తాడు, ఆరోగ్యం పోతుంది, మళ్ళీ వాడే పెద్ద హాస్పిటల్ కడతాడు. అయ్యగారులు కూడా అట్లే తయారయ్యారు. మా కలుషితమైన వాక్యం మీరు వినండి, ఆరోగ్యాన్ని పోగొట్టుకోండి, మా దగ్గరికి రండి, మేము నెత్తిన చేపెట్టి స్వస్థత చేస్తాం. లోకంలో ఉన్నటువంటి బిజినెస్కి
ఇక్కడ బైబిల్ పట్టుకున్నటువంటి సేవకుల బిజినెస్కి ఏమైనా తేడా ఉందా? ఏం తేడా లేదు. ఈ రోజుల్లో ఒకడు సేవకుడు కావాలి అనుకుంటే, ఎవరైనా సేవకుడు కావాలి అని అనుకుంటే, ఏదో బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల పేరు చదువుకొని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, పేతురు అపోస్తలుడైన పౌలు జీవిత చరిత్ర తెలిసినంత మాత్రాన బైబిల్ పట్టుకొని సేవకు రావడం సరైనటువంటి విధానం కాదు. బైబిల్ చదివి సేవకు రావటం కన్నా ఈ బైబిల్ని వ్రాసినటువంటి వారు, బైబిల్లో వ్యక్తులు జీవించినటువంటి వారి మరణాలు, హతసాక్షుల యొక్క జీవిత చరిత్ర, జీవన విధానము, హతసాక్షుల యొక్క మరణాన్ని చదివి నీవు కూడా హతసాక్షి కావడానికి సిద్ధమయ్యి బైబిల్ పట్టుకొని లోకంలోనికి వస్తే సేవ మంచిగా చేయవచ్చు. బైబిల్లో ఏముందో తెలియదు. సేవా జీవితం ప్రారంభించాలి అంటే ఆటుపోట్లు, అవమానాలు, ఇబ్బందులు, శ్రమలు, బెదిరింపులు రాగానే బైబిల్ని పక్కన పెట్టా, లేకపోతే వారితో రాజుపడి బ్రతకడమా? ఎందుకంటే సేవలోనికి వస్తే సేవా జీవితం ఎలా ఉంటుందో, సేవలోనికి రాక ముందే, మనకంటే ముందు సేవ చేసి మరణించిన హతసాక్షుల జీవితాన్ని చదివి వస్తే బాగుంటుంది. మార్కు సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివి సేవకు రాగాకు. యేసు ప్రభు వారు ముట్టుకుంటే స్వస్థత కలిగింది, మాట సెలవిస్తే స్వస్థత కలిగింది. ఇక సేవ అంటే అదే అనుకోగాకు, ముట్టుకుంటే స్వస్థత, మాట సెలవిస్తే అది కాదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను తర్వాతకి నెక్స్ట్ ఏముంటుంది? అపోస్తలుల చరిత్ర. వాళ్ళు ఎలా సేవ చేశారు, ఎలా చనిపోయారు, ఎలా ఫేస్ చేశారు, వాళ్ళది చదివి అప్పుడు నువ్వు డిసైడ్ చేసుకో సేవకు రావాలా వద్దా. ఎప్పుడైనా ప్రాణం కన్నా మిన్నగా చావును ప్రేమించేవారైతేనే హతసాక్షులు కాగలరు. ప్రతి ఒక్కరికి కూడా హతసాక్షుల చరిత్ర చదివినప్పుడు, క్రీస్తు కోసం మరణించిన వారి చరిత్ర చదివినప్పుడు, చదివే ప్రతి ఒక్కరికి హతసాక్షులు కావాలన్న ఆశ పుడుతుంది. ఆ మరణం ఎదురుపడ్డప్పుడు, తలపించినప్పుడు దాన్ని ఫేస్ చేసే ధైర్యం సరిపోక ఆ మరణం వద్దు అనుకుంటారు. పుస్తకం చదివేటప్పుడు, హతసాక్షుల చరిత్రలు చదివేటప్పుడు కావాలనుకుంటారు. ఆ చావు ఎదురుపడ్డప్పుడు నాకు ఈ చావు వద్దు దేవా, ఎట్లన్నా చేసి నన్ను వీరి చేతుల నుంచి తప్పించని ప్రార్థన చేస్తాం. థియరీకి ప్రాక్టికల్కు అంత వ్యత్యాసం ఉంటుంది మరి.